నమస్కారము. ఈరోజు మనము కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ దీన్నే స్పాటింగ్ ఎర్రర్స్ అని కూడా అంటారు. ఇది అన్ని పోటీ పరీక్షలకి, ముఖ్యంగా టెట్కి, డిగ్రీకి, ఇంటర్మీడియట్కి ఉండేటువంటి ఒక పరీక్ష. వాస్తవంగా చెప్పాలంటే భాష మీద మనకున్న పట్టుని తెలియచెప్పేటువంటి టెస్ట్ ఇది. ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే ఎక్కడ ఉంది ఎర్రర్ మనకు అర్థమవుతుంది. దీంట్లో ముఖ్యంగా నౌన్ నుంచి ఇంటర్జెక్షన్ దాకా ఐడియా ఉండాలా. అలానే వాక్య ప్రయోగము, నిర్మాణము, టెన్సుల మీద మంచి అభిప్రాయం కనుక ఉంటే ఖచ్చితంగా అన్నీ కరెక్ట్ రాయగలము. చాలా సులభం కూడా. కొంచెం చూసుకుంటూ పోయామంటే మనకే అర్థమవుతుంది. వీటినే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు, స్పాటింగ్ ఎర్రర్స్ అని కూడా అంటుంటారు. ఇది నేను క్లాస్ 3గా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది 3ది. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. చూడండి, ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. ఎర్రర్ ఎక్కడుందో చూడండి, ఎర్రర్ని సరిచేయండి. ఇవి ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్లో ఇవ్వచ్చు, డాష్లుగా కూడా ఇస్తారు. డాష్ అంటే ఈ వాక్యాన్ని ఎత్తి ఇక్కడ రాసేయడం, కరెక్షన్ చేసి. మల్టిపుల్ చాయిస్లో ఇస్తే కొంచెం సమస్య ఏంటంటే ఇంచుమించు కుడి ఎడమలుగా ఒకే విధంగా ఉండేటట్టుగా ఇస్తారు. అందువల్ల మనము పొరపడే అవకాశం ఉంది. ఈ మొదటి వాక్యం చూడండి, ఐ అండ్ సునీల్ వెంట్ టు మార్కెట్. ఈ వాక్యము ఎక్కడ ఏమి తప్పులేదు. కాకపోతే ఈ సునీల్ అనే దాన్ని ముందుకు తీసుకురావాలా, ఐ అనే దాన్ని వెనక్కు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే దీన్ని సీక్వెన్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ప్రొనౌన్ని ఎట్లా ఉపయోగించాలా, ఫస్ట్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ఇక్కడ సెకండ్ పర్సన్ యూ లేదు కాబట్టి థర్డ్ పర్సన్ ముందు తీసుకెళ్ళి ఐని వెనక్కి తీసుకురండి, అంతే. దీంట్లో అంటే ఇక్కడ ఎక్కడ జరిగింది అంటే సీక్వెన్స్ ఆఫ్ ప్రొనౌన్లో జరిగింది. అదే గనక ఐ, యూ అండ్ సునీల్ వెంట్ టు మార్కెట్ అని కనుక ఉంటే అప్పుడు ఎట్లా మార్చాలా, సునీల్, యూ అండ్ ఐగా మార్చాలి. 3 కనుక ఉండి ఉంటే. ఎందుకని థర్డ్ పర్సన్ ఫస్ట్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ రావాలి. ఇక్కడ థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సనే ఉన్నాయి కాబట్టి వీటిని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. అది విషయం. కాబట్టి చిన్న ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. ఇది దీన్నే సీక్వెన్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటారు. అది అక్కడ ఉండే ఎర్రర్. రెండో చూడండి, యాజ్ వీణా ఈజ్ హంగ్రీ సో షీ ఏట్ మ్యాంగో. షీ మేట్ ఏ మ్యాంగో. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 కంజంక్షన్స్ లిక్కే. యాజ్తో స్టార్ట్ చేస్తే యాజ్ వీణా ఈజ్ హంగ్రీ షీ ఏట్ ఏ మ్యాంగో అని కనుక ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. యాజ్ తీస్తే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. మీనింగ్ ఒకటే కాబట్టి యాజ్ ఉంటే సో వద్దు, సో ఉంటే యాజ్ వద్దు, ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. సో కానీ యాజ్ కానీ వాటింట్లో ఒకటి చేస్తే వాక్యం కరెక్టే. నెక్స్ట్, వీణా ఈజ్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే బై బస్. ఇది ఇక్కడ ప్రొనౌన్లో ఇక్కడ వచ్చేసి కంజంక్షన్ ఎర్రర్. మొట్టమొదటి వచ్చేసి సబ్జెక్ట్ ఎర్రర్, ఇది వచ్చేసి కంజంక్షన్ ఎర్రర్. మూడోది వచ్చేసి టెన్స్ పరమైన ఎర్రర్, ఈజ్ గోయింగ్. ఇక్కడ ఉంది ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీడే అని మేము చూసినప్పుడు నేను నిత్య సత్యం అయినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా నిత్య సత్యాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పమని చెప్తున్నది ఇంగ్లీష్. కాబట్టి వీణా గోస్ టు కాలేజ్ అని రాయాల్సి ఉంటుంది, అంతే. కాబట్టి ఇది ఎర్రర్. కాలేజ్ ఎవ్రీడే బై బస్ సరిపోయింది ఇంకా వాక్యం. టెన్స్ పరమైన ఎర్రర్. 4 చూడండి, ద పసిఫిక్ ఈజ్ ద మోస్ట్ డీపెస్ట్ ఓషన్. ఇక్కడ కరెక్షన్ ఎక్కడ ఉందంటే వాక్యాన్ని గురించి గమనించండి. ఇక్కడ డీపెస్ట్ ఉంటే మోస్ట్ ఉండకూడదు. ఈజ్ ద డీపెస్ట్ ఓషన్ సరిపోతుంది, మోస్ట్ అక్కర్లేదు. కాబట్టి మోస్ట్ అనేది ఇక్కడ ఉండకూడని పదము. అంటే ఇది అడ్జెక్టివల్ ఎర్రర్. 2 సూపర్లేటివ్ డిగ్రీలు పక్క పక్కన రాకూడదు కాబట్టి మోస్ట్ అనేది మీనింగ్ లేదు. 5 చూడండి, ఐ యామ్ అవైటింగ్ ఫర్ హిజ్ రిప్లై.
ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ హిజ్ రిప్లై కరెక్ట్. లేకుంటే ఐ ఆమ్ అవైటింగ్ హిజ్ రిప్లై. అవైటింగ్ వస్తే ఫార్ వద్దు అంతే. లేకపోతే వెయిటింగ్ ఫర్ హిజ్ రిప్లై, ఇది కూడా కరెక్టే. అక్కడ ఏ పనికిరాదు. వెయిటింగ్ ఫార్ హిజ్ రిప్లై కరెక్టే, ఇదైనా కరెక్టే. అవైటింగ్ వస్తే ఫార్ రాకూడదు, ఎందుకంటే అవైటింగ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, సకర్మక క్రియ కాబట్టి ప్రపోషన్ రాదు అని గుర్తుపెట్టుకోండి. ఏ సకర్మక క్రియలకైనా ప్రపోషన్ రాదు. టోల్డ్ వచ్చిన తర్వాత టూ రాకూడదు, అది కూడా సేమ్ అదే ఎర్రర్. 6th వై ద బాయ్ ఈజ్ స్టాండింగ్ దేర్. వై ద బాయ్ ఈజ్ స్టాండింగ్ దేర్, ఇదేమో క్వశ్చన్ మార్క్ పెట్టి ప్రశ్నే, కాకపోతే ప్రశ్న రూపంలో లేదు. ఈ కారణం ఏంటంటే ఇంగ్లీష్లో ప్రశ్న రాసేటప్పుడు వై తర్వాత వెర్బ్ ఉండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి ముందు. కాబట్టి ఈ ఈజ్ ఇక్కడ రాయాలి. వై ఈజ్ ద బాయ్ స్టాండింగ్ దేర్, అప్పుడు సరిపోతుంది. కాబట్టి జరిగిన ఎర్రర్ ఏంటంటే ఈ వెర్బ్ స్థానము సబ్జెక్ట్ తర్వాత రాకూడదు, సబ్జెక్టుకు ముందు ఉండాలి. ఇంగ్లీష్లో ప్రశ్నించాలంటే సబ్జెక్టుకు ముందు వెర్బ్ ఉండాలి. 7th మై స్పెక్టికల్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. స్పెక్టికల్స్ అంటే ఇది కళ్ళజోడు. ఇవి జంటగా కనిపిస్తున్నాయి, ఇవి జంట, కానీ మనకు ఒకే వస్తువు అనుకుంటాం. కళ్ళజోడు అని తెలుగులో ఎట్టయితే ఏకవచనం ఉపయోగించామో ఇంగ్లీష్లో కూడా ఏకవచనం ఉపయోగించాలనుకుంటాం. తెలుగు నుంచి ఇంగ్లీష్కు మనం మార్చినటువంటి అవగాహన. కానీ స్పెక్టికల్స్ అనేటువంటిది ఇదొకటి కాబట్టి రెండు, కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది తప్పు, ఆర్ అని రాయాల్సి ఉంటుంది. ఆర్ ఆన్ ద టేబుల్ అంటే ఇక్కడ ఏం ఎర్రర్ అయింది? వెర్బల్ ఎర్రర్. వెర్బ్ సింపుల్ ప్రెజెన్స్లో ఉండాల్సింది తప్పయింది. ఇది కూడా వెర్బ్ ఎర్రరే. షీ విల్ గో, విల్ నాట్ షీ, ఇది వెర్బే. ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలంటే విల్ నాట్ షీ కాదు, దీన్ని విల్ నాట్ షీని వోంట్ అని రాయాల్సింది. ఇలా షార్ట్ ఫామ్లో రాస్తాం. షార్ట్ ఫామ్లో రాసేసి క్వశ్చన్ ట్యాగ్ రాస్తుంటాం. వోంట్ షీ. 9 షీ ఈజ్ మోర్ టాలర్ దాన్ హర్ సిస్టర్. ఇందాక చెప్పుకున్నట్టే, ఇందాక మోస్ట్ డీపెస్ట్ ఉన్నాం కదా, అలాంటిదే ఇది కూడా. షీ ఈజ్ మోర్ టాలర్ దెన్ హర్ సిస్టర్. షీ ఈజ్ టాలర్, చాలు, మోర్ టాలర్ అక్కర్ల. షీ ఈజ్ టాలర్ దెన్ హర్ సిస్టర్ అని రావాల్సి ఉంటుంది. టార్ అక్కర్ల, మోర్ అక్కర్లే, సారీ. మోర్ అంటే డబల్ కంపారిటివ్ పక్కన రాకూడదు. అసలు టాలర్ వచ్చిన తర్వాత మోర్ అక్కర్లేదు. అది బ్యూటిఫుల్ అనుకో, మోర్ బ్యూటిఫుల్ రాస్తాం. అంతేగాని టాలర్ టాలెస్ట్, టాలర్ వచ్చేసింది. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అక్కడ టాలర్ లాగా బ్యూటిఫుల్ రాలేదు కాబట్టి మోర్ ఉపయోగిస్తున్నాం. 10 ద టీచర్ టోల్డ్ టు ద స్టూడెంట్స్ టు సిట్ డౌన్. ఇందాక చెప్పిందే టోల్డ్ తర్వాత టూ రాకూడదు, ఎందుకంటే ఇది కూడా వెర్బు. ఇది టోల్డ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సకర్మక క్రియలకి ప్రపోజిషన్ రాదు. కాబట్టి ఇవి ఒక చోట మీరు నేర్చుకున్నవి అనేక ఎగ్జాంపుల్స్లో అనేక చోట్ల ఉపయోగపడతాయి. చాలా సులభం కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.